భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరోసారి నావిగేషనల్ శాటిలైట్స్ ప్రయోగించబోతోంది. అంటే ఇండియన్ రీజనల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్ అంటారు దీన్ని. ఇప్పటికే ప్రపంచంలో అమెరికా నాయకత్వంలోని గ్లోబల్ పొజిషనింగ్ శాటిలైట్ జీపీఎస్ ఉంది. ఇప్పుడు మనం మీరు ఏమైనా క్యాబ్స్ ఎక్కినాం అనుకోండి, జీపీఎస్ చూసుకుంటూ వస్తాడు మన దగ్గరికి. ఈ గ్లోబల్ పొజిషనింగ్ శాటిలైట్స్కు పోటీగా రష్యా నేతృత్వంలో గ్లానాస్ గ్లోబల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్ అనే వ్యవస్థ కూడా ఉంది. అందులో కూడా భారతదేశం భాగస్వామి. దీంతోపాటు ఇప్పుడు మన సొంత ఇండియన్ రీజనల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్ ఐనాస్ని కూడా మనం డెవలప్ చేసుకుంటున్నాం. దీనివల్ల నావిగేషన్ డెవలప్ అవుతుంది. నావిగేషన్ మనందరికీ తెలుసు, రవాణా రంగం నుంచి మొదలుకొని చాలా అంశాల్లో, గవర్నెన్స్లో, ఇలాంటి అనేక అంశాల్లో నావిగేషన్ శాటిలైట్ టెక్నాలజీ మనం ఉపయోగించుకుంటాం. అంటే భారతదేశానికి ఉన్న రోదసీ రంగానికి ఉన్న గొప్పతనం ఏంటంటే, ఒకటి, మనము రోదసీ రంగానికి సంబంధించిన అనేక అంశాల్లో మనం స్వయం సమృద్ధి సాధించాం. సెల్ఫ్ రిలయంట్ 1960వ దశాబ్దంలో ప్రారంభించాం మన జర్నీ. ఒక అట్మాస్ఫియరిక్ రాకెట్ను విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన నాటి నుంచి ఇప్పటి వరకు మనం తీసుకుంటే అనేక రకాల శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని మనం ఓన్ చేసుకోగలిగాం. అంటే ఉపగ్రహాలు సొంతగా తయారు చేసుకుంటున్నాం, ఉపగ్రహాలని ప్రయోగించగలుగుతున్నాం, ఉపగ్రహాలు ప్రయోగించే ఉపగ్రహ వాహక నౌకల్ని డెవలప్ చేసుకున్నాం. ఒకప్పుడు మనము మల్టీపర్పస్ శాటిలైట్ ఉండే, ఇన్సాట్, ల్యాండ్ శాటిలైట్స్, దాని నుంచి ఇప్పుడు ఒకే ప్రయోజనం కొరకు వాడే ఎడ్యుశాట్, మెట్శాట్ అలాంటి ఉపగ్రహాలను మనం తయారు చేసుకోగలుగుతున్నాం. స్పేస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేసుకున్నప్పుడు తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్, స్పేస్ అప్లికేషన్ సెంటర్, ఇలాంటి అనేక రకాల ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్, పిఆర్ఎల్ అని, ఇలా స్పేస్ రీసెర్చ్కి సంబంధించినటువంటి కీలకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేసుకున్నాం. అందువల్ల ఒక స్పేస్ టెక్నాలజీలో ఒక వైడ్ స్పెక్ట్రంలో భారతదేశం సెల్ఫ్ సఫిషియన్సీ సాధించింది. ఇక రెండో గొప్పతనం ఏంటంటే, హైలీ కాంపిటేటివ్ గ్లోబల్ స్పేస్ మార్కెట్లో కూడా మనం ఎంటర్ అయ్యాం. ఇప్పుడు మనం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో యాంట్రిక్స్ కార్పొరేషన్ అని ఒక ప్రత్యేక విభాగాన్ని పెట్టి స్పేస్ మార్కెట్ను ప్రపంచ మార్కెట్లో మనం సెల్ చేస్తున్నాం. ఇది ఏ థర్డ్ వరల్డ్ కంట్రీ కూడా అసలు డ్రీమ్ చేయలేదు. థర్డ్ వరల్డ్ కంట్రీ కాదు, చాలా డెవలప్డ్ నేషన్స్ కూడా చేయడం లేదు. అందువల్ల ఇది రెండవ గొప్పతనం. మూడో గొప్పతనం ఏంటంటే, మన స్పేస్ రీసెర్చ్కు ఇంటర్నేషనల్ రికగ్నిషన్, అంతర్జాతీయ గుర్తింపు కూడా ఉంది. ఇప్పుడు మీరు గమనిస్తే మన చంద్రయాన్ 1లో భారతదేశం చంద్రమండలి యాత్ర జరిపిన చంద్రయాన్ 1లోనే ఉన్న అమెరికా నాసాకు చెందిన మూన్ మినరాలజీ మ్యాపర్ M3 ద్వారానే చంద్రుని పైన నీటి ఆనవాళ్లను నిర్ణయాత్మకంగా ఎస్టాబ్లిష్ చేశాం. అంటే ప్రొవైడెడ్ ద కంక్లూజివ్ ఎవిడెన్స్ ఆఫ్ వాటర్స్ ఎగ్జిస్టెన్స్ అండ్ మూన్ అని. అది మన నాసా కూడా మనల్ని ఎక్నాలెడ్జ్ చేసింది. అది గొప్పతనం మనం. అలాగే యూరోపియన్ స్పేస్ వెహికల్ అయిన ఏరియన్ స్పేస్తో కలిసి మనం జాయింట్ ప్రయోగాలు కూడా జరిపాం. సో ఇలాంటి స్పేస్ రీసెర్చ్లో మనము అంతర్జాతీయ గుర్తింపులు పొందాం. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, మన దేశ ప్రజల సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం స్పేస్ టెక్నాలజీని ఉపయోగించుకోవడం. అంటే ఇట్ ఈస్ మోర్ అండ్ అప్లికేషన్ డ్రివెన్. నిజంగా చెప్పాలంటే ప్రపంచ మార్కెట్లో ఎగుమతులు చేసి సంపాదించాలన్నది కూడా మన ప్రియారిటీ కాదు. మన ప్రియారిటీ ఏంటంటే, మన భారత ప్రజల అవసరాలని ఎలా తీర్చాలి. ఇది మనకు సొంత ఉపగ్రహం కూడా లేని రోజుల్లో మొదలుపెట్టాం. మనం 1975లో మన తొలి ప్రయోగాత్మక ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగించాం. 1980స్లోనే మనం ఇన్సాట్ ప్రోగ్రామ్ మొదలుపెట్టాం. కానీ 1975, 76, 1977, 78 ఈ ప్రాంతంలో 2 ప్రయోగాలు జరిపాం. అమెరికా నుంచి ఒక శాటిలైట్ రెంట్కు తీసుకొని ఈ ప్రయోగాలు జరిపాం. ఏంటంటే, ఒకటి శాటిలైట్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్పెరిమెంట్ సైట్ అని, రెండవది శాటిలైట్ టెలికమ్యూనికేషన్ ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్ స్టెప్ అని 2 ప్రయోగాలు జరిపాం. అందువల్ల ఆ ప్రయోగాల ఆధారంగా ఇవాళ మన కమ్యూనికేషన్ అవసరాలు, మన టెలికమ్యూనికేషన్ అవసరాలు, మన బ్రాడ్కాస్టింగ్ అవసరాలు, మన వాతావరణ పరిశోధన, అలాగే ఇలా మన సహజ వనరుల అన్వేషణ, రిమోట్ సెన్సింగ్ అవసరాలు, కరువు వరదల నివారణ, అటవీ ప్రాంతాల సమీక్ష, పర్యావరణ ప్రణాళికల రూపొందించడం, వాతావరణ కాలుష్యాన్ని అంచనా వేయడం నుంచి మొదలుకొని విద్యారంగంలో ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్లో వాడుతున్నాం. ఇవాళ ఒకే చోట కూర్చొని
కొన్ని వేల మందికి మనం ట్రైనింగ్ ఇవ్వడానికి అవకాశమైన ఫెసిలిటీ మనం డెవలప్ చేసుకున్నాం. ఇప్పుడు స్పేస్ రీసెర్చ్లోకి డీప్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో కూడా ఎంటర్ అయ్యాం. అంటే అంగారగ్రహంలోకి వెళ్ళాం, చంద్రమండలంలోకి వెళ్ళాం. ఇవాళ మన నావిగేషనల్ సిస్టమ్స్లో కూడా మనము ఆ పరిణతి సాధించుకుంటున్నాం. ఇందులో ముఖ్యమైనది కూడా ఇంకోటి ఏంటంటే గ్లోబల్ స్పేస్ మార్కెట్లో చూస్తే మనం చాలా చౌకగా ఇవి తయారు చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఉదాహరణకు మన చంద్రమండల యాత్ర ఒక 400 కోట్లతో తయారు చేసాం. 400 కోట్లు ఎంత? ఒక ప్రాజెక్టులో ఒక కాంట్రాక్టర్కి ఇచ్చిన మొబిలైజేషన్ అడ్వాన్స్తో సమానం. అంత తక్కువ డబ్బులతో మనం చేయగలిగాం. అలాగే మన అంగారక యాత్ర కూడా నాసా అదే సమయంలో ప్రయోగించిన అంగారక యాత్రతో పోలిస్తే 1/10, అంటే అమెరికా 100 రూపాయలు ఖర్చు పెట్టడం, మనం 10 రూపాయలు ఖర్చు పెట్టి అదే పని చేయగలిగాం. అందువల్ల ఇట్స్ ఏ కుడోస్, హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ కమ్యూనిటీ, ఇండియన్ స్పేస్ సైన్స్ కమ్యూనిటీ. భారతదేశ గర్వించదగ్గ కృషి చేస్తోంది. భారతదేశ త్రివర్ణ పతాకాన్ని భూమి గురుత్వాకర్షణ శక్తిని దాటి కూడా ఎగిరేసడంలో ఇవాళ ఇండియన్ స్పేస్ సైన్స్, అంటే మన ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా లేని స్థలంలో కూడా మన ట్రైకలర్ ఫ్లాగ్ను హైస్ట్ చేసి ఎగిరేసినటువంటి గొప్పతనం మన ఇండియన్ స్పేస్ సైన్స్ కమ్యూనిటీది.